నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవలు అందించడానికి రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్థానిక ప్రభుత్వాలే గ్రామ పంచాయతీలు. వీటికి అధ్యక్షులుగా సర్పంచ్లు ఉంటారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం వారి పదవీకాలం ముగిసింది. మరి ఎలక్షన్లు వచ్చి కొత్త సర్పంచ్లు వచ్చే వరకు వారి విధులను ఎవరు నిర్వర్తిస్తారు, అలాగే కొత్త సర్పంచ్ల విషయంలో ప్రభుత్వ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది, తదితర అంశాలను చర్చించడానికి ఈరోజు మనతో జూమ్లో సిద్ధంగా ఉన్నారు గంధం సత్యవాణి గారు. వీరు PR&RDలో నేషనల్ లెవెల్ ట్రైనర్గా ఉన్నారు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం చెప్పండి, అసలు గ్రామ పంచాయతీలు అలాగే సర్పంచ్లు, ఈ వ్యవస్థలో సర్పంచ్ల గురించి కొంచెం వివరించండి. ఈ వ్యవస్థ గురించి కొద్దిగా వివరించండి. ఓకే, మనకి యాక్చువల్గా భారతదేశం మొత్తం మీద 73వ రాజ్యాంగ సవరణ రాకముందు అయితే కనుక 1964 గ్రామ పంచాయతీల చట్టం అనేది అందుబాటులో అమలులో ఉండేది. అదే టైంలో మండల ప్రజా పరిషత్లకి పంచాయతీ సమితులు ఉండేవి కాబట్టి పంచాయతీ సమితులకి జిల్లా పరిషత్లకి కలిపి మన అదే పంచాయతీ సమితులు జిల్లా అభివృద్ధి ప్రణాళిక మండలి చట్టం అనేది అమలులో ఉండదు అన్నమాట. అయితే 1992లో మనకి ఉన్నటువంటి దగ్గర ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం అని చెప్పనేసి, అంటే అప్పుడు యునైటెడ్ ఉండింది కాబట్టి స్టేట్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం అనేది వచ్చింది. సో అదేంటంటే 1994లో వచ్చింది మనకి. దాని ప్రకారం ఏంటంటే 3 స్థాయిలలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు కానివ్వండి, మండల ప్రజా పరిషత్లు కానివ్వండి, లేదా జిల్లా ప్రజా పరిషత్లు కానివ్వండి, ఈ మూడింటికి కలిపి ఒకే చట్టాన్ని తీసుకొస్తూ అందులో ఈ పంచాయతీల్లో పనిచేసేటటువంటి, అంటే 3 స్థాయిల్లో ఉన్నటువంటి పంచాయతీలు పనిచేసేటటువంటి విధానము, వాటికి ఇచ్చినటువంటి విధులు, అదే ఇచ్చినటువంటి అధికారాలు, అదే విధంగా రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎందుకు నెలకొల్పాలి, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఎందుకు నెలకొల్పాలి అనే రకరకాలైనటువంటి ఈ స్థానిక ప్రభుత్వాలని బలోపేతం చేసేటటువంటి దిశగా ఈ 73వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. దాని మేరకే మనకి 1994లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం వచ్చింది. తర్వాత ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి 2018లో ఈ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం అనేది రావడం జరిగింది అనమాట. సో ఈ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో కూడా ఏంటి అంటే గ్రామ పంచాయతీలకి కొంతమేర పరిపాలనా పరమైనటువంటి ఇది ఉంటే మండల పరిషత్లు ఏం చేయాలి, అలాగే జిల్లా పరిషత్లు ఏం చేయాలి, నెక్స్ట్ మిగతా ఇష్యూస్ అన్ని కూడా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో కూడా పొందుపరచడం జరిగింది. ఇక తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట ప్రకారం చూసుకున్నట్టయితే ఏంటి అంటే ఈ రీసెంట్ గా ఈ సర్పంచుల టర్మ్, అంటే పదవీ కాలం అనేది ముగిసిపోయింది అనమాట. సర్పంచులు కానివ్వండి, వార్డ్ మెంబర్స్ కానివ్వండి, ఈ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే వారు ఎన్నిక కాబడి మొదటి సమావేశం జరిగినటువంటి తేదీ నుంచి ఒక 5 సంవత్సరాల కాల పరిమితి పాటు వాళ్ళకి పదవిలో కొనసాగేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ 5 సంవత్సరాల పదవీ కాలం ముగిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే సర్పంచుల సీట్లు, అలాగే వార్డు సభ్యుల సీట్లు, పదవుల స్థానాలు, అంటే ఆఫీస్ బేరర్స్ అంటారు కాబట్టి ఆ స్థానాలన్నీ కూడా ఖాళీ అయిపోయాయి. సో మరి ఖాళీ అయిపోయిన నేపథ్యంలో మరి గ్రామ పంచాయతీలని అలా ఖాళీగా వదిలేయడమేనా, లేకపోతే ఈ సర్పంచ్ యొక్క బాధ్యతల్ని ఎవరైనా వచ్చి నిర్వర్తిస్తారా ఏంటి అనేది చూసినట్టయితే తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలోనే సెక్షన్ 136 ఒక ప్రొవిజన్ ఇస్తుంది అనమాట మనకి. ఏంటి అంటే ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఒక కొత్తగా పంచాయతీ ఏర్పాటైనప్పుడు అప్పుడు ఆ పంచాయతీకి సర్పంచ్ ఉండరు కాబట్టి అటువంటి సందర్భాలలోనూ, అదేవిధంగా ఈ పదవీ కాలం ముగిసిపోయినటువంటి సందర్భాలలోనూ ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఆ పంచాయతీల యొక్క పరిపాలన అనేది కొనసాగించడం జరుగుతుంది. మరి ప్రత్యేక అధికారి ఎవరు ఏంటి అంటే మనకి రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఆయా అధికారులు లేదా వేరే డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి గెస్టెడ్ అధికారులు ఎవరైతే ఉంటారో ఆ అధికారుల్ని అదేంటి తాత్కాలిక సర్పంచ్ గా వ్యవహరించేలాగా, అంటే ప్రత్యేక అధికారి అంటారనమాట వీళ్ళని, లేదా ఇంగ్లీష్ లో అయితే స్పెషల్ ఆఫీసర్ అని చెప్పనేసి చెప్పుకుంటూ ఉంటాం మనం. సో ఈ అధికారుల్ని నియమించడం ద్వారా పరిపాలన అనేది ముందుకు సాగిస్తుంది. మరి వీళ్ళ ఆఫీసర్స్ కదా, సర్పంచులకి ఉండేటటువంటి పవర్స్ అవి వీళ్ళకు ఉంటాయా, వీళ్ళు ఏ రకంగా పనిచేయాలి అనే ఒక డౌట్ మనకి రావచ్చు. అయితే వీళ్ళ ఆఫీసర్స్ అయినప్పటికీ కూడాను చట్ట ప్రకారం అక్కడ సర్పంచుల యొక్క పదవుల్లోనే వీరిని కూర్చోబెట్టడం జరుగుతుంది కాబట్టి సర్పంచులకు ఉండేటటువంటి అధికారాలు, విధులు ఏవైతే ఉంటాయో ఆ అధికారాలు, విధులకు లోబడి మాత్రమే వీళ్ళు తమ విధుల్ని నిర్వర్తించాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే,
అయితే ఇప్పుడు సర్పంచులకి వాళ్ళకి ముఖ్యమైన విధులు ఏవి ఉంటాయి, అలాగే ఎటువంటి అధికారాలను వాళ్ళు కలిగి ఉన్నారు? సర్పంచ్ ఏంటంటే ముఖ్యమైనటువంటి విధి, సర్పంచ్ యొక్క ముఖ్యమైనటువంటి విధి గ్రామంలో గ్రామ సభని నిర్వహించడం ఒకటైతే, రెండు గ్రామాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లే క్రమంలో తనతో పాటు ఇంకా వార్డు మెంబర్స్ కూడా ఉంటారు కాబట్టి క్రమం తప్పకుండా గ్రామ పంచాయతీ సమావేశాలని నిర్వహిస్తూ ఆ సమావేశాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలయ్యేలాగా చూడటం అనేది సర్పంచ్ యొక్క ప్రధాన బాధ్యత అన్నమాట. సో మరి వీళ్ళు డెసిషన్ మేకింగ్ బాడీ కదా, తీర్మానాలని అమలు చేయాల్సింది ఎవరు అంటే కనుక ఇక్కడ తీర్మానాలని అమలు చేయడానికి ఆ ఆ బాధ్యత కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఆ సంబంధిత పంచాయతీ కార్యదర్శి. సో ఈ పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ అంటే ఇక్కడ సర్పంచ్ తర్వాత వార్డు సభ్యులు కలిసి చేసినటువంటి నిర్ణయాల్ని పంచాయతీ కార్యదర్శి సక్రమంగా అమలు చేస్తున్నాడా లేదా, లేదా చేస్తోందా లేదా అనేటటువంటి సూపర్విజన్, పర్యవేక్షణ కలిగి ఉంటారన్నమాట. సో పంచాయతీ కార్యదర్శులు ఏంటంటే ఈ సర్పంచ్ యొక్క పర్యవేక్షణ అధికారానికి లోబడి ఈ ఈ విషయంలో పని చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇది ప్రధాన బాధ్యత. అయితే ఇంకా మిగతా బాధ్యతల గురించి, సర్పంచ్ బాధ్యతల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక సర్పంచ్ కి కొన్ని అత్యవసర అధికారాలు ఉంటాయి. సో అత్యవసర అధికారాలు ఎప్పుడు ఏదైనా బోర్డుని అంటే పాలకవర్గాన్ని మొత్తం పిలిచి లేదా వార్డు మెంబర్స్ ని మొత్తం పిలిచి ఆ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోలేనటువంటి సందర్భాల్లో, అంటే విపత్తులు ఎదురైనటువంటి సందర్భాలు లేదా అగ్ని ప్రమాదాలు ఎదురైనటువంటి సందర్భాలు లేదా పాండమిక్స్ కానీ ఎపిడమిక్స్ కానీ వచ్చినటువంటి సందర్భాలు లేదా గ్రామంలో నీటి కొరత ఉంది, ఇమ్మీడియట్ గా ప్రజలకి నీటి సరఫరా చేయాలి, లేదంటే గ్రామంలో పారిశుద్ధ్యం చాలా అధ్వాన్నంగా ఉంది, దాన్ని మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది అని అనుకున్న సందర్భంలో, అంటే కొన్ని పనులు చేయకపోతే ప్రజలకి ఏ రకమైనటువంటి అనారోగ్యాలు వస్తాయి అంటే ప్రజారోగ్యం అంటాం అనమాట లార్జర్ స్కేల్లో. సో ప్రజారోగ్యానికి భంగం కలిగించేటటువంటి పనులు ఏదైనా జరుగుతున్నప్పుడు లేదంటే వాటిని నివారించడానికి వీలుగా తనంతట అంటే పంచాయతీ కార్యదర్శితో కలిసి నిర్ణయం తీసుకొని ఆ పని పూర్తి చేసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ లో ఆ విషయాన్ని సంబంధిత సభ్యులందరికీ కూడా చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇది ఒక ఎమర్జెన్సీ పవర్ అనేది సర్పంచ్ దగ్గర ఉంటుంది. ఇకపోతే మన తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట ప్రకారం చూసుకున్నట్టయితే ఈ సర్పంచ్ అనే వాళ్ళు ఖచ్చితంగా గ్రామంలోనే నివాసం ఉండాలి. ఎందుకంటే గ్రామంలో ఏం జరుగుతుంది, అలాగే సిబ్బంది పంచాయతీ సిబ్బంది కానీ పంచాయతీ కార్యదర్శి కానీ వస్తున్నారా లేదా సరైనటువంటి అజమాయిషీ చేసుకోవడానికి వీళ్ళు గ్రామంలో నివాసం ఉండాలి. అలాగే గ్రామ పారిశుధ్యాన్ని నిర్వహించడం అనేది సర్పంచ్ యొక్క ప్రధాన బాధ్యతగా చట్టం చెప్తుంది. అదే కాకుండా గ్రామంలో ఆ మొక్కల్ని పెంచడము, అదేవిధంగా ఈ గ్రీన్ కవర్ అంటే మనకి హరితహారం అని చెప్పనేసి మనం తెలంగాణలో చేశాం కదా. సో అటువంటి ఆ గ్రీన్ కవర్ ని ప్రొటెక్ట్ చేయడం, అంటే గ్రీన్ కవర్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాము అంటే ఏంటంటే మనల్ని మనం సంరక్షించుకుంటున్నాం అని అర్థం అనమాట. అంటే ఈ ఎక్కువగా చెట్లు నరికేయడం వల్ల లేదంటే డిఫారెస్టేషన్ అఫారెస్టేషన్ వల్ల ఏమవుతుంది అంటే వాతావరణంలో మార్పులు వచ్చేసి క్లైమేట్ చేంజ్ వచ్చేసి ఇవన్నీ కూడా మనం ఈ రోజు చూస్తున్నాం. గ్లోబల్ వార్మింగ్ అని అదని ఇదని చాలా రకరకాల ఇష్యూస్ చెప్తున్నారు. సో అదంతా జరగకుండా ఉండాలి అంటే మనకి ఖచ్చితంగా ఏదైతే అటవీ ఇది ఉండాలి లేదా మొక్కలు ఉండాలి, గ్రీన్ కవర్ ఉండాలి అని చెప్పనేసి నేషనల్ ట్రిబ్యునల్స్ కానీ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ లేదంటే మిగతా యాక్టివిస్ట్ సంఘాలు ఘోషిస్తున్నాయో ఆ మేరకు ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి రోడ్ల పక్కన కానివ్వండి, లేదంటే కమ్యూనిటీ ల్యాండ్స్ కానివ్వండి, లేదంటే చెరువు గట్లు కానివ్వండి, ఎక్కడైనా సరే మొక్కల్ని పెంచి గ్రీన్ కవర్ అనేది ప్రొటెక్ట్ చేయడం అనేది సర్పంచ్ యొక్క ప్రధాన బాధ్యత. నెక్స్ట్ అదే విధంగా ఈ పంచాయతీ అకౌంట్స్ అవి కూడా ఎప్పటికప్పుడు చూడడము, కొంతమేర వరకు ఏంటంటే అవసరమైన సందర్భాల్లో కొంతమేర వరకు తను నిర్ణయించి ఖర్చులు పెట్టడము, చేసినటువంటి పనులకు కానీ లేకపోతే చేయాల్సినటువంటి పనులకు కానీ సరైనటువంటి విధానంగా గ్రామ పంచాయతీ నిధుల్ని ఖర్చు పెట్టే రీతిగా అంటే డిడిఓ పవర్స్ అనేవి కలిగి ఉంటారు అన్నమాట. సో ఇవన్నీ మేజర్ గా మనం సర్పంచ్ కి చేయాల్సినటువంటి పనులుగా మనం చెప్పుకుంటూ ఉంటాము. సో మిగతా విషయాలకు వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇక్కడ గ్రామంలో కేవలం సర్పంచ్ నేనేది చెప్తే అది చెయ్యాలి అని అనుకుంటే మాత్రం ఆ పదవిలో కూర్చున్న వాళ్ళకి అది చాలా పొరపాటు అండి. ఎందుకంటే సర్పంచ్ గా ఎన్నికైనటువంటి పదవిలో అతడు ఉండొచ్చు, ఆమె ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి 50% రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మోర్ దెన్ 50 to 60% మధ్యలో మహిళలు ఉన్నారు, అలాగే పురుషులు ఉన్నారు సర్పంచ్లుగా. సో కాబట్టి వీళ్ళు ఏంటంటే ఐదర్ ఆ మహిళ అయినా పురుషుడైనా ఎవరైనా సరే చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ సెల్ఫ్ డెసిషన్ మేకింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ పనికి రాదు.
సో వార్డ్ మెంబర్స్ యొక్క మెజారిటీ నిర్ణయం ఏదైతే ఉంటుందో, వార్డ్ మెంబర్స్ తో కలిపి తను కూడా తీసుకున్నటువంటి మెజారిటీ నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆ నిర్ణయాల మేరకే తీర్మానాలను అమలు చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే. మరి ఈ తీర్మానాలు ఎలా ఉండాలి, ఎలా చేయొచ్చు, వాళ్ళకి నచ్చినట్టుగా చేయొచ్చా అంటే నచ్చినట్టుగా చేయడానికి వీల్లేదు. చట్టం ఏం చెప్తుంది, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ఏం చెప్తుంది, అలాగే తెలంగాణ ప్రభుత్వం ఏ సందర్భాల్లో ఎటువంటి ఉత్తర్వులు ఏ అంశాలకు సంబంధించి జారీ చేస్తున్నాయి, సో ఆ నిబంధనలు, నియమాలు, అలాగే చట్టం చెప్తున్నటువంటి ప్రావిజన్స్ అన్ని పరిగణనలోకి తీసుకొని ఎక్కడా కూడా వాటిని అధిగమించకుండా, లేదంటే వాటికి వ్యతిరేకంగా మనం మా తీర్మానం అనేది చేయడానికి వీల్లేదన్నమాట. ఓకే. అయితే ఇప్పుడు సర్పంచులతో పాటు ఉప సర్పంచ్లు కూడా ఉంటారు. సో వాళ్ళని ఎవరు నియమిస్తారు? అలాగే ఇప్పుడు ఏదైతే పరిపాలన ఉందో సర్పంచుల పరిపాలన, అది చట్టబద్ధంగా అమలవుతోందా? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సర్పంచ్లు ఎన్నిక అయ్యారు అంటేనే చట్టం అమలైనట్టండి, చట్టబద్ధంగా జరుగుతున్నట్టే అక్కడ. ఓకే. ఇకపోతే ఉప సర్పంచ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే, సర్పంచ్ నేరుగా డైరెక్ట్ ఎలక్షన్, మనకి ఉప సర్పంచ్ వచ్చేసి ఇండైరెక్ట్ ఎలక్షన్ అన్నమాట. అంటే ఈ ఉప సర్పంచ్ ని ఎవరు ఎన్నుకుంటారు అంటే, గ్రామ పంచాయతీకి నేరుగా ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి వార్డు మెంబర్స్, వార్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నుంచి ఒకరిని వాళ్ళు ఉప సర్పంచ్ గా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అందుకే ఉప సర్పంచ్ కి వచ్చేటప్పటికి కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాము, ఈ ఉప సర్పంచ్ సరిగా పనిచేయటం లేదు కాబట్టి ఇతన్ని అవిశ్వాస తీర్మానం పెట్టేసి మనం తీసేయాలి అని చెప్పనేసి అని కూడా అనుకుంటూ ఉంటారు. సో ఇది ఇండైరెక్ట్ ఎలక్షన్ కాబట్టి అక్కడ అవిశ్వాస తీర్మానం అనే క్వశ్చన్ వస్తుంది. వేరే సర్పంచ్ కి వచ్చేటప్పటికి నేరుగా ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి అక్కడ అవిశ్వాస తీర్మానం అనేటటువంటి క్వశ్చన్ డస్ నాట్ అరైజ్ అన్నమాట. ఓకే. అయితే ఇప్పుడు ఏదైనా విపత్తులు ఏర్పడినప్పుడు గ్రామాల్లో ప్రజలకి ఒక భరోసా ఇవ్వగలిగేది సర్పంచులు మాత్రమే. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమైనా ఇలాంటి విపత్తులు ఏమైనా ఏర్పడినప్పుడు వాళ్ళు ఏ విధంగా స్పందించాలి? ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా గ్రామ పంచాయతీ యొక్క ప్రధాన కర్తవ్యాలలో మనకి ముఖ్యంగా 4 కనబడతాయండి. ఆ 4 ఏంటి అంటే, 1 పారిశుద్ధ్య నిర్వహణ గ్రామంలో, 2 త్రాగునీటి సరఫరా, 3 వీధి దీపాల నిర్వహణ అంటే స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్, 4 వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఆ గ్రామానికి కావాల్సినటువంటి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, లేదంటే ప్రభుత్వ భవనాలు కానీ, కమ్యూనిటీ పరంగా కావాల్సినటువంటి బిల్డింగ్స్ కానీ, ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేయడం అనేది గ్రామ పంచాయతీ యొక్క ప్రధానమైనటువంటి బాధ్యతలుగా చెప్పుకుంటాం మనము. అయితే ఈ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసినటువంటి 11th షెడ్యూల్ ఏదైతే ఉందో అందులో 29 రకాల అంశాలు చెప్తారండి. ఆ 29 రకాల అంశాలకి సంబంధించి, అంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఇంక్లూజివ్ అన్నమాట అందులో, ఆ 29 రకాల అంశాలకు సంబంధించి పంచాయతీ ఏ పనైనా సరే చేపట్టచ్చు తన దగ్గర ఉన్నటువంటి నిధుల లభ్యత మేరకు. సో ఇక్కడ పారిశుద్ధ్యం అనేది ఎక్కడైతే గ్రామంలో అధ్వాన్నంగా ఉంటుందో అటువంటి సందర్భాలలో ఏంటి అంటే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అంటువ్యాధులు అనేవి సాధారణంగా మనకి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఎయిర్ బోర్న్ డిసీజెస్ ఉంటాయి, 2 నీటి ద్వారా వచ్చేటటువంటి, గాలి ద్వారా వ్యాపించేటటువంటివి, నీటి ద్వారా వ్యాపించేటటువంటివి. సో ఇక్కడ నీటి ద్వారా వ్యాపించాయి గ్రామంలో అంటే మొట్టమొదటిగా మనం మాట్లాడుకునేది అతిసార వ్యాధి. సో అతిసార ఎందుకు వస్తుంది అంటే, గ్రామ పంచాయతీ సరఫరా చేసేటటువంటి త్రాగునీటిలో కలపాల్సినటువంటి మోతాదులో బ్లీచింగ్ పౌడర్ కలపకపోయినా, పైప్ లైన్స్ లేదంటే OHSR ట్యాంక్స్ ప్రాపర్ గా క్లీన్ చేయకపోయినా, సో ఆ సిబ్బంది చేస్తున్నారా లేదా అనేది సర్పంచ్ అజమాయిషి చేసుకోకపోయినా, ఎవరు ఇక్కడ సిస్టమ్ లో లాక్స్ వచ్చినా సరే ఈ అతిసార అనేది గ్రామంలో ప్రబలిపోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది అన్నమాట. సో అందుకే ఈ వాటర్ అండ్ శానిటేషన్ అనేది వెరీ ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇంటర్ లింక్డ్ కూడా. సో 2 ఏది మనం ప్రాపర్ గా చేయకపోయినా కూడా అది లార్జ్ స్కేల్ లో ప్రజారోగ్యాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలుగా మారిపోతాయి. సో అందుకని చెప్పనేసి ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ముందస్తుగానే ఈ సర్పంచ్ తనతో పాటు ఎన్నికైనటువంటి సభ్యులు, అలాగే పంచాయతీ కార్యదర్శి యొక్క సహకారంతో అక్కడ ఆ శానిటేషన్ కి సంబంధించి ఏం చేయాలి అనేది గ్రామంలో ప్రణాళిక తయారు చేసుకోవడం, పారిశుద్ధ్య ప్రణాళిక అంటాము. ఆ ప్రణాళిక తయారు చేసుకోవడం, అలాగే త్రాగునీటికి సంబంధించి టైలెంట్స్ లో అసలు కొన్ని సార్లు మనకు వాటర్ వెళ్ళదు. అటువంటి సందర్భాల్లో ఏం చేయాలి, అలాగే కొన్ని ప్రాంతాలు చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే కిడ్నీ సమస్యలతో బాధపడేటటువంటి ప్రాంతాలు, ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ప్రాంతాలు, నైట్రోజన్ ఎఫెక్టెడ్ ప్రాంతాలు కొన్ని ఉంటూ ఉంటాయి అన్నమాట. సో అటువంటి ప్రాంతాల్లో మనం వాళ్ళకి ఎటువంటి వాటర్ ని మనం అందించాలి, ఏ రకంగా మనం సరైనటువంటి సురక్షితమైనటువంటి నాణ్యమైనటువంటి త్రాగునీటిని సరఫరా చేయగలము అనే దిశగా ఆలోచించాలి అంటే చాలా
హోలిస్టిక్ అప్రోచ్ కావాలన్నమాట. అంటే ఎటు నుంచి ఏమొస్తుందో తెలియదు కాబట్టి అన్ని రకాలుగాను అన్ని రంగాల మీద గ్రిప్ తోటి ఆలోచించి ఇది నిర్ణయం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇవంతా ఒక రకమైతే అనుకోనటువంటి విపత్తులు లైక్ వరదలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, నిన్న మొన్నటి వరకు మనం చూసినటువంటి కరోనా కావచ్చు. కరోనా అనేది ముందుగా మనకి ఏంటంటే ఎపిడమిక్ గా స్టార్ట్ అయిపోయి తర్వాత పాన్ ఇండియా ఇదైతే పాండమిక్ గా మారిపోయింది మనకి అది. సో ఆ సందర్భంలో అంటే ఎవరైనా అసలు చేశారు అంటే గ్రామ పంచాయతీలే ఆ టైంలో చాలా 99% వాళ్ళ యొక్క సర్వీసెస్ ని ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఎక్కడికక్కడ మనకి చూడండి కరోనా కేసులు పాజిటివ్ అయిన వెంటనే అక్కడ దాన్ని లోకల్ గా కంట్రోల్ చేయడము, నియంత్రించడము, బ్లీచింగ్, తర్వాత అలాగే ఇవేంటి లైమ్, నెక్స్ట్ అదేంటి మన సోడియం క్లోరైడ్ సొల్యూషన్ ని ఎక్కడికక్కడ స్ప్రే చేయడము, దోమలు స్ప్రెడ్ అవ్వకుండా ఇది చూసుకోవడము, ఇదంతా కూడా చేసినటువంటివి పంచాయతీలే అన్నమాట. సో ఆ 2 సంవత్సరాలు పంచాయతీలు చేసినటువంటి పనులు ఇంకా ఇక్కడ మనం చెప్పుకోవాలి అంటే యాజ్ ఎ లీడర్స్ ఆ గ్రామ పంచాయతీ యొక్క లీడర్ గా సర్పంచ్ పాత్ర చాలా కీలకం. ఆ సమయంలో సర్పంచులు కానీ, పంచాయతీ సిబ్బంది కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి వార్డు సభ్యులు కానీ అందించినటువంటి సేవలు అయితే అసలు మనం మర్చిపోలేము అనమాట. అసలు నిజంగా ఆ టైంలో మేమేమి ఎటువంటి సర్వీసెస్ ప్రజలకు ఇవ్వలేకపోయాము అని ఏ ఒక్క సర్పంచ్ కూడా బాధపడాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే ప్రజల ఆరోగ్యానికి కాపాడడానికి కావాల్సినటువంటి అన్ని రకాల చర్యల్ని వాళ్ళు ఆ టైంలో వాళ్ళకి నిధులు అందుబాటులో ఉన్నా లేకపోయినా ఏదేమైనా రకంగా పై అధికారుల సహాయంతో వాళ్ళు చేయాల్సినటువంటి పనులన్నీ చేశారనమాట. ఓకే. అయితే ఇప్పుడు మనం ఇలా అనుకున్నాం, కానీ కరోనా సమయంలో ఎవరైతే సర్పంచులు వాళ్ళ పూర్తి స్థాయిలో వారి సేవలు అందించలేకపోయారని వారి తరఫున కేటీఆర్ గారు ప్రస్తుత ప్రభుత్వాన్ని వారి పదవీ కాలాన్ని ఇంకొంచెం పెంచవలసిందిగా అడగడం జరిగింది అని మనకు ఒక సమాచారం. అయితే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం దానికి సమ్మతి తెలపలేదు. దీని మీద మీ కామెంట్ ఏంటి? అయితే ఇక్కడ సేవ అనే దానికి డెఫినేషన్ ఏంటండి? సేవలు అందించకపోవడం అంటే డెఫినేషన్ ఏంటి? చట్ట పరిధికి లోబడి సేవలు అందించలేకపోయారా? అలా అనుకుంటే మనం ఇందాకే చెప్పుకున్నాము, పారిశుద్ధ్యాన్ని గ్రామ పంచాయతీలు చేసినంత ఇదిగా ఇంకెక్కడ ఎటువంటి ఏ స్థాయిలోనూ అది జరగలేదు. గ్రౌండ్ లెవెల్లోనే చాలా జరిగింది. సో ఇక్కడ సేవ అనే దానికి కేటీఆర్ గారు కానివ్వండి, లేకపోతే ఇంకొకళ్ళు కానివ్వండి, వాళ్ళు లేదా ఇప్పుడు ప్రజెంట్ పదవీ కాలం పూర్తయినటువంటి సర్పంచులు కానివ్వండి, వాళ్ళు ఇచ్చే డెఫినేషన్ ఏంటి అంటే కేవలం డెవలప్మెంట్ అనేది కేవలం రోడ్లు వేసేస్తానో లేకపోతే డ్రైనేజ్లు కట్టేస్తానో అది కాదు కదా డెవలప్మెంట్. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు థింక్ ఓవర్ ఇట్ అండ్ లుక్ ఇన్ టు ఇట్ కదా. ఓకే. అయితే ఇప్పుడు కొంతమంది సర్పంచ్లు ఏమైందంటే వాళ్ళ బిల్స్ రాలేదని చాలా చోట్ల మనం విన్నాం, సర్పంచ్లు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. సో దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? అంటే ప్రభుత్వం వైఫల్యం కనిపిస్తుందా ఇక్కడ, లేకపోతే ఏమనుకోవాలి? దీన్ని ప్రభుత్వం బాధ్యత ఎంత ఇందులో? అంటే బిల్స్ రావట్లేదు అంటే అసలు ఏ ఫండింగ్ పెట్టి వీళ్ళు పని చేశారు అనేది మనం మొట్టమొదటిగా ప్రశ్నించుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సమానంగా పన్నులు విధించి వసూలు చేసేటటువంటి అధికారం గ్రామ పంచాయతీలకు ఉంది. ఈవెన్ మండల పరిషత్కి, జిల్లా పరిషత్కి లేదు ఆ పవరు. సో పంచాయతీ తన పరిధిలో ఏదైనా పని చేయాలి అంటే ఆ పనులు చేయడానికి కావలసినటువంటి నిధుల్ని సమీకరించుకో, అది పన్నుల రూపంలో కానీ ఫీజుల రూపంలో కానీ నువ్వే సమీకరించుకో అని చెప్పనేసి రాజ్యాంగమే చట్ట రూపంలో వాళ్ళకు ఒక అధికారాన్ని ఇచ్చేసింది. ఇచ్చేసిన క్రమంలో పంచాయతీలో చేయాల్సినటువంటి పనుల దృష్ట్యా ఎంత అంటే సిబ్బంది జీతాలు కానివ్వండి, పారిశుద్ధ్య నిర్వహణ కానివ్వండి, అంటే ఇక్కడ సిబ్బంది జీతాలు అంటే 010 నుంచి వచ్చేవి కాదు. ఎందుకంటే పంచాయతీల్లో వీళ్ళే కాకుండా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో చేసేవాళ్ళు, పార్ట్ టైం పద్ధతిలో చేసేవాళ్ళు, రోజువారీ వేతనాల మీద చేసేవాళ్ళు రకరకాల మంది ఉంటారన్నమాట. సో వీళ్ళకి ఏంటంటే గ్రామ పంచాయతీ నిధుల నుంచే మనం జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ గ్రామ పంచాయతీ నిధి అంటే ఏమంటే ఇప్పుడు ఇంటి పన్నుల ద్వారా సేకరించే మొత్తాలు గాని, కుళాయి ఫీజుల ద్వారా సేకరించే మొత్తాలు గాని, లేదంటే గ్రామ పంచాయతీ ఆస్తుల్ని బహిరంగ వేలం వేయడం అంటే ఇంతకాల పరిమితికి, సపోజ్ మార్కెట్లు ఉంటాయి, మార్కెట్లు నిర్వహించుకోవడానికి అక్కడ ఫీజులు వసూలు చేసుకునే హక్కుని వేలం వేస్తాము. అలాగే కొన్ని పంచాయతీలో కొబ్బరి చెట్లు ఉంటాయి, లేదంటే చింత చెట్లు ఉంటాయి, లేదంటే మామిడి చెట్లు ఉంటాయి, ఆ చెట్ల నుంచి వచ్చేటటువంటి ఫలసాయాన్ని వేలం వేయడం. అలాగే చెరువులు ఉంటాయి, చెరువుల్లో చేపలు పట్టుకునే హక్కుల్ని వేలం వేయడము. కొన్ని పంచాయతీలు అయితే షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయి, ఆ షాపింగ్ కాంప్లెక్స్ ని అద్దెకి ఇవ్వడం ద్వారా కూడా పంచాయతీ రెవెన్యూ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏంటంటే మనకి చట్ట ప్రకారం దెర్ ఆర్ చాలా మార్గాలు ఉన్నాయి. పంచాయతీ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వనరులు
అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు లేదంటే పరిస్థితులను బట్టి తను ఏ రకంగా తన ఆదాయాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది పంచాయతీయే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పంచాయతీ అంటే అగైన్ ఎవరు? సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్ ఇన్ కోఆర్డినేషన్ విత్ పంచాయతీ సెక్రటరీ అండ్ ప్రజలు. ముఖ్యంగా గ్రామ సభ అని ఎందుకన్నాము అంటే ప్రజల యొక్క మెజారిటీ తీర్మానాన్ని, మెజారిటీ నిర్ణయాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత ఈ గ్రామ పంచాయతీ మీద ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా డెసిషన్ మేకింగ్ లో భాగమే. సో కాబట్టి వీళ్ళు మాకు కావాల్సినప్పుడు సపోజ్ నేను రోడ్ వేయాలండి, నాకు ₹1,00,000 కావాలి ఆ గ్రామంలో రోడ్ వేయాలి అంటే, సో ఆ ₹1,00,000 నాకు వచ్చేటటువంటి ఆదాయం సరిపోతుందా లేదా? ఈ రోజున అన్ని పెరిగిపోయినాయి. చాలా మంది అడిగే ప్రశ్న ఏంటి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేసేటటువంటి పనులే కాకుండా గ్రామ పంచాయతీలు కూడా పన్నులు బాధితే అలాగా అంటారు. మరి గ్రామ పంచాయతీల పన్నులు వేయాలి అంటే తనకి దగ్గర, ప్రజలకి అతి దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవి? స్థానిక ప్రభుత్వాలు అంటే గ్రామ పంచాయతీలే కదా. మరి ఇవి కాకుండా ఎక్కడో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్ గా అవసరమైనప్పుడు వచ్చేది కదా. సో అందుకని చెప్పి గ్రామానికి తగినటువంటి అవసరాలకి కావలసినటువంటి నిధుల్ని సమకూర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క సర్పంచ్ అండ్ సభ్యులు అండ్ పంచాయతీ కార్యదర్శి మీద ఖచ్చితంగా ఉంటుందన్నమాట. గ్రామంలో ఏ పన్నులు విధించాలి, ఏ లైసెన్సులు ఎవరికి ఇవ్వాలి, ఏ ఫీజులు వసూలు చేయాలి, లేదంటే బిల్డింగ్ పర్మిషన్స్ ఇవ్వాలా అక్కర్లేదా, లేఅవుట్స్ వేస్తున్నారంటే వాళ్ళని ఎలా నియంత్రించాలి, ఇన్ని రకాల బాధ్యతలు. మీరు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం చూసినట్టయితే మొత్తం చట్టంలో సగం సెక్షన్స్ గ్రామ పంచాయతీ పరిపాలనకు సంబంధించి ఉంటాయండి. సో అంటే ఆ సగం సెక్షన్స్ లో కూడా చాలా డీటెయిల్డ్ గా గ్రామ పంచాయతీలు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎటువంటి ప్రజలకి ఎటువంటి సర్వీస్ ఇవ్వాలి, ఒకవేళ గ్రామ పంచాయతీ ఇచ్చేటటువంటి సర్వీసులకి ప్రజలు ఆటంకపరిస్తే ఏ రకంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు, ఎలా వాళ్ళని నియంత్రించవచ్చు, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్ గా చట్టంలో పొందుపరచడం అనేది జరిగిందన్నమాట. సో కాబట్టి ఇక్కడ సర్పంచ్లు ఆలోచించుకోవాల్సింది ఏంటి? బిల్స్ రాలేదు అంటే ఒకటి పంచాయతీలో ఫండ్స్ లేకపోవడం, ఆ ఫండ్స్ మీద అంటే సారీ టు సే అట్ ప్రెసెంట్ ఎలా ఉన్నారు అంటే వచ్చినటువంటి సర్పంచ్లు ఎవరు కూడా పంచాయతీ ఆదాయాన్ని పెంచుకుందాం అనేటటువంటి దృక్పథంతో అయితే ఎవ్వరూ లేరండి. ఇప్పుడు మేము పన్నులు పెంచితే మళ్ళీ మాకు మళ్ళీ మాకు ఓట్లు వేయరేమో, మళ్ళీ మా పార్టీకి ఓట్లు వేయరేమో. ఇక్కడ అసలు పంచాయతీ ఎలక్షన్స్ అనేది నాన్ పార్టీ మ్యాండేటెడ్. పంచాయతీ ఎలక్షన్స్ కి అసలు పార్టీ మ్యాండేట్ లేదు. కాకపోతే ఏమవుతుందంటే ఇండైరెక్ట్ గా వీళ్ళు ఏదో ఒక పార్టీకి ఆనుకొని నెక్స్ట్ మళ్ళీ ఆ పార్టీని గవర్నమెంట్ లోకి రావాలి అనే ఉద్దేశంతో వీళ్ళు పన్నులు పెంచే విషయంలో కానీ లేదంటే ఆ ఆదాయాన్ని సమీకరించుకునేటటువంటి విషయానికి చాలా వెనుకడుగు వేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ క్రమంలో ఏమవుతుంది అంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చేటటువంటి నిధులు కూడా సక్రమంగా రావటం లేదు. అంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేయడం ఒక ఎత్తు అయితే, వాళ్ళు స్టడీ చేసి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ మేరకు పర్ క్యాపిటా అంటే తల ఒక్కింటికి ఇంత అని చెప్పనేసి స్టేట్ గవర్నమెంట్ పంచాయతీలకి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. అది మరి ఇంతవరకు ఎక్కడ వచ్చిన దాఖలాలు కనిపించట్లేదు. నెక్స్ట్ అదే విధంగా మన కేంద్ర ఆర్థిక సంఘం నిధుల్ని తీసుకున్నట్టయితే వాళ్ళు పెట్టేటటువంటి కండిషన్స్ మేరకు అంటే కేంద్ర ఆర్థిక సంఘం చెప్పినటువంటి కండిషన్స్ మేరకు కనుక స్టేట్స్ వ్యవహరించకపోతే అవి అందులో కూడా కోత పట్టడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ నిధుల్ని మళ్లించడం జరుగుతుంది అంటూ కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది నిజమంటారా? ఫైనల్ గా చెప్పండి. మళ్లించడం జరుగుతుంది అంటే ఎందుకు మళ్లిస్తున్నారు అంటే ఇప్పుడు రక్షిత మంచినీరు సరఫరా పథకాలని గ్రామ పంచాయతీలు రన్ చేస్తాయండి. రన్ చేసినప్పుడు ఎంత మన ఇంట్లో తక్కువ కరెంటు బిల్లు కాల్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా, మరి పంచాయతీలో కూడా అంతే తక్కువ బిల్లు కాల్చడానికి ప్రయత్నం చేయాలి కదా. అటు సర్పంచ్ అయినా, వార్డు మెంబర్స్ అయినా, సెక్రటరీ అయినా అది వదిలేస్తారు, దానికి సంబంధించి పట్టించుకోరు. సో ఇక్కడ ఏమైంది, లక్షల కోట్లలో ఆ కరెంటు బిల్లు బకాయిలు అంటే స్ట్రీట్ లైట్ కరెంటు బిల్లు బకాయిలు, అదేవిధంగా రక్షిత మంచినీరు సరఫరాకు సంబంధించినటువంటి కరెంటు బిల్లుల బకాయిలు పేరుకోవడం అనేది జరిగింది. పోనీ వీళ్ళు పే చేస్తున్నారు అంటే పంచాయతీలు పే చేయవు, పంచాయతీలు పే చేయకపోతే డిస్కమ్స్ ఊరుకోవు. అందుకని గవర్నమెంట్ ఏం చేసింది అంటే వచ్చినటువంటి ఆర్థిక సంఘ నిధుల నుంచి డబ్బుల్ని ఆ కరెంటు బిల్లుల రూపాయన లేదంటే ఈ వేరే వర్కుల రూపాయన మ్యాండేటరీ అని ఏదైతే అనుకుంటున్నామో ఆ వర్కులకి చెల్లించడం అనేది జరిగింది అనమాట. మరి ఇప్పుడు అప్పుని అప్పులా పెట్టేసుకొని వచ్చిన నిధుల్ని మేము ఖర్చు పెట్టేసుకుంటాము అంటే అది సరైనటువంటి ఇది కాదు కదా. ఎక్కడో ఒక చోట అప్పుని ఎవరో ఒకళ్ళు తీర్చాలి కదండి. సో అందుకని ఆ కాంటెక్స్ట్ లో ప్రభుత్వం ఏంటంటే డబ్బులు కొంత కట్ చేసి మిగిలిన డబ్బుల్ని
పంచాయతీలకు వేయడము, అవి కన్సర్న్ డిస్కమ్స్ కి అడ్జస్ట్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే. కానీ ఇక్కడ నిజంగా బాధ్యత గురించి మనం మాట్లాడుకున్నట్టయితే స్టేట్ గవర్నమెంట్ డబ్బులు కట్ చేసినప్పుడు, అయ్యా మీరు ఇంత కట్ చేశారు, ఎంత అడ్జస్ట్ చేశారు డిస్కమ్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఆ బిల్లు తీసుకొని వాళ్ళు ఎక్సెస్ కట్టారా వాళ్ళ పంచాయతీ నుంచి, లేదంటే తక్కువ కట్టారా, ఇంకా కట్టాల్సిన బకాయి ఏమన్నా ఉందా అని వెరిఫై చేసుకోవాల్సింది ఎవరు? కన్సర్న్ గ్రామ పంచాయతీని. ఈ పని చేస్తున్నారా? ఈ దిశగా ఎవరు ఆలోచించరు. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్. ఇంత విలువైన సమాచారాన్ని మాకు అందించారండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి, అలాగే సర్పంచుల యొక్క డ్యూటీలు, వాళ్ళ బాధ్యతలని గురించి మనకి పూర్తిగా వివరాలు మనకి తెలియజేశారు సత్యవాణి గారు. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.